నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము రెండవ సర్గ. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహామునిః. సమస్త శాస్త్రార్థములు తెలుసుకుని జ్ఞానమును కలిగించు కర్మల అనుష్ఠానమును చేయుచున్న వాల్మీకి మహర్షి బ్రహ్మోపదేశాచార్యుడైన నారద మహర్షి ఉపదేశించిన వేదాంతార్థములు వినినంతనే తాను బ్రహ్మానుభవమును పొందుటయే కాక శిష్యులకు కూడా ఆ అర్థమును ఉపదేశించి శిష్యులతో కూడినవాడై ఎల్లప్పుడూ ఆ వేదాంత పరమార్థానందమునే అనుభవించుచుండెను. యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతః స జగామ విహాయసం. దేవర్షి అయిన నారదుడు వాల్మీకిచే యథోచితముగా పూజింపబడినవాడై ఆ వాల్మీకిని ఆలింగనాదులచే సంతోషపరచి వారి అనుజ్ఞ పొంది ఆకాశ మార్గమున మరల దేవలోకమునకు వెళ్ళెను. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః. నారద మహాముని మరల తన బ్రహ్మత్వమును పొంది బ్రహ్మలోకముని ఎగిన వెంటనే వాల్మీకి మహర్షి మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకై తమసా నది తీరమునకు వెళ్ళెను. సతు తీరం సమాసాద్య తమసాయా మహాముని శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమం. వాల్మీకి మహర్షి తమసా నది తీరము చేరి బురద లేని రేవును చూచి పక్కనున్న శిష్యునితో ఇట్లు అనెను. అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయా రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనోయథా. ఓ భరద్వాజుడా, సత్పురుషుని హృదయము వలనే నిష్పంకమై నిర్మల జలమై మనోహరమై ఉండు ఈ రేవును చూడుము. న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవావగాహిష్యే తమసా తీర్థముత్తమం. నాయనా, జలపాత్రను క్రింద ఉంచుము, నాకు నారచీర ఇమ్ము, శ్రేష్టమైన ఈ తమసా తీర్థమునందే స్నానము చేసెదము. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తస్య వల్కలం నియతో గురోః. ఈ ప్రకారము మహాత్ముడగు వాల్మీకి అడుగగా గురువిధేయుడైన భరద్వాజుడు ఆ వాల్మీకి నారచీర ఇచ్చెను. సశిష్యహస్తాదాయ వల్కలం నియతేంద్రియః విచచారః పశ్యంస్తత్వరతో విపులం వనం. ఇంద్రియ నిగ్రహము కల ఆ వాల్మీకి శిష్యుని చేతి నుండి ఆ నారచీరను తీసుకుని విశాలమైన ఆ వనమునంతను చూచుచూ సంచరించెను. తస్యాభ్యాసేతు మిథునం చరంతమనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయోశ్చారు నిస్వనం. శాపానుగ్రహాది మహాత్మ్యము గల ఆ వాల్మీకి మహర్షి ఆ వనములో తమసా తీర్థమునకు సమీపముననే ఎడబాటు లేకుండా తిరుగుచున్న మనోహరముగా కూయుచున్న క్రౌంచ పక్షుల జంటను చూచెను. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయః జగాన వైర నిలయో నిషాదస్తస్య పశ్యతః. క్రూరమైన నిర్ణయము కలవాడును పశుపక్ష్యాదుల యందు నిష్కారణముగా ద్వేషముతో ప్రవర్తించువాడు అగు ఒక బోయవాడు ఆ మహర్షి చూచుచున్నాడు అను సంకోచమైనను లేక ఆ జంటలో ఒకటగు మగపక్షిని చంపెను. తం శోణితపరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరం వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా తామ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. ఆ నిషాదునిచే కొట్టబడి నేలపై పొరలుచూ రక్తముతో నిండిన ఆ మగపక్షిని భార్య అయిన ఆడపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగి ఎల్లప్పుడూ తనతో సంచరించు అందమైన రెక్కలు ఎర్రని తలయు కల కామముచే మదించిన భర్తతో వియోగము చెందిన ఆ క్రౌంచి అతి దీనముగా ఏడవసాగింది. తదా తుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేర్ధర్మాస్తనస్తస్య కారుణ్యం సమపద్యత. అప్పుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే ధర్మాత్ముడైన ఆ వాల్మీకి మహర్షికి జాలి కలిగెను. తతః కరుణ వేదిత్వా దధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీమిదం వచనమబ్రవీత్. ఆ వాల్మీకి మహర్షి
ఏడ్చుచున్న క్రౌంచిని చూచి దయగలవాడై రతికాలమునందు చంపుట ధర్మము కాదు అని తలచుచు ఇట్లు చెప్పెను. మానిషాద ప్రతిష్టాం త్వం మగమశాశ్వతీః సమాః యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం. నిర్భాగ్యుడవైన ఓ బోయవాడా, నీవు క్రౌంచపక్షి దంపతుల నుండి మన్మథ పరవశమైన ఒకదానిని చంపితివి. అందుచే నీవు చాలా కాలము జీవించకుందువుగాక. తస్యైవం బ్రువతశ్చింతా బభూవ హృది వీక్షతః శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా. ఈ విధముగా పలికి పరిశీలించుకొనిన ఆ వాల్మీకి మహర్షి మనస్సులో, ఈ పక్షి యొక్క శోకము చేత దుఃఖితుడైన నా నోటి వెంట నుండి ఏమి ఇది ఈ విధముగా వెలువడింది అని ఆలోచన కలిగెను. చింతయన్ స మహాప్రాజ్ఞశ్చకారమతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యమిదం సముని పుంగవః. మహాపండితుడును బుద్ధిమంతుడును అయిన ఆ ముని పుంగవుడు ఒక నిశ్చయము చేసుకుని శిష్యునితో ఇట్లు పలికెను. పాదబద్ధోక్షర సమస్తంత్రీలయ సమన్వితః శోకార్తశ్చ ప్రవృత్తో మే శ్లోకే భవతు నాన్యథా. నేను శోకార్తుడనే ఉండగా నా నోటి నుండి బయలుదేరిన ఈ వాక్యము సమానమైన అక్షరములు కల 4 పాదములలో కూర్చబడినది. వీణపై కూర్చి నృత్త గీత వాద్యములతో పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున దీనికి శ్లోకమను పేరుతో ప్రసిద్ధి రావలెను, మరొక పేరుతో కాదు. శిష్యస్తుతస్య బ్రువతో మునేర్వాక్యమనుత్తమం ప్రతిజగ్రాహ సంతుష్టస్తస్య తుష్టో భవద్గురుః. వాల్మీకి మాటలు వినిన శిష్యుడు అత్యుత్తమమైన మానిషాద ఇత్యాది వాక్యమును స్వీకరించెను, అనగా దాన్ని కంఠస్థము చేసుకొనెను. వాల్మీకి అందులకు సంతసించెను. శోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యథావిధి తమేవ చింతయన్నర్థముపావర్తత వై మునిః. పిమ్మట ఆ వాల్మీకి మహాముని ఆ తీర్థమునందు యథావిధిగా స్నానము చేసి అక్కడ జరిగిన సంఘటనను గూర్చియే ఆలోచించుచు ఆశ్రమము వైపు మరలెను. భరద్వాజస్తతః శిష్యో వినీతశ్రుతవాన్ మునిః కలశం పూర్ణమాదాయ పృష్ఠతోను జగామః. అప్పుడు శాస్త్ర పారంగతుడును మననశీలుడును వినయవంతుడును అగు శిష్యుడైన భరద్వాజుడు జలపూర్ణమైన కలశమును తీసుకుని వాల్మీకిని వెంబడించెను. సప్రవిశ్యాశ్రమ పదం శిష్యేణ సహ ధర్మవిత్ ఉపవిష్టః కథాశ్చాన్యాశ్చకార ధ్యానమాస్థితః. ధర్మవేత్తయైన ఆ వాల్మీకి మహర్షి శిష్యునితో కూడా ఆశ్రమం ప్రవేశించి కూర్చున్నవాడై అంతకు ముందు జరిగిన పక్షి వృత్తాంతాదులనే స్మరించుచు ఆయా విషయములను గూర్చి ముచ్చటించెను. ఆ జగామతతో బ్రహ్మ లోకకర్తా స్వయం ప్రభుః చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం ముని పుంగవం. అప్పుడు లోకములను సృజించినవాడును లోకములకు అధిపతియు 4 ముఖములు కలవాడును గొప్ప తేజస్సు కలవాడును అగు బ్రహ్మదేవుడు ఆ మునిపుంగవుని చూచుటకై స్వయముగా వచ్చెను. వాల్మీకిరథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. పరిశుద్ధుడైన ఆ వాల్మీకి బ్రహ్మను చూడగానే ఆశ్చర్యచకితుడై వెంటనే లేచి దోసిలి కట్టి మౌనముగా ఉండెను. పూజయామాస తం దేవం పాద్యార్ఘ్యాసన వందనైః ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా నామయమవ్యయం. వాల్మీకి బ్రహ్మదేవుని యథాశాస్త్రముగా నమస్కరించి అవిచ్ఛిన్నమగు కుశలమును ప్రశ్నించి పాద్యము అర్ఘ్యము ఆసనము వందనము సమర్పించి పూజించెను. అథోపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే మహర్షయే సందిదేశాసనం తతః. భగవంతుడైన బ్రహ్మదేవుడు పరమ పూజితమగు ఉత్తమాసనముపై కూర్చుండి నీవు కూడా ఆసనముపై కూర్చుండుము అని వాల్మీకితో చెప్పెను. బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపావిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థితః. వాల్మీకి బ్రహ్మదేవుని అనుజ్ఞను పొంది ఆసనముపై కూర్చుండెను. లోకములకు పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చునియుండగా వాల్మీకి మనస్సులో ఆ క్రౌంచపక్షిని గూర్చి మాత్రమే ఆలోచించుచుండెను. పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణ బుద్ధినా యస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాద కారణాత్. అట్టి మధుర ధ్వని గల క్రౌంచపక్షిని నిష్కారణముగా ఆ బోయవాడు చంపినాడు గదా. ఆ పాపాత్ముడు
వైరముచే దానిని పట్టుకొనవలెనను బుద్ధితో ఎంతటి ఘోర కార్యము చేసినాడు అని ఆలోచించుచుండెను. శోచన్నేవ ముహుః క్రౌంచీముపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. వాల్మీకి దుఃఖపరవశుడై బాహ్య విషయములపై ప్రవర్తించని మనస్సుతో ఆ క్రౌంచిని గుర్చియే విచారించుచు మానిషాద ఇత్యాది శ్లోకమును మరల మరల చదివెను. తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ముని పుంగవం శ్లోక ఏవత్వయా బద్ధో నాత్ర కార్యా విచారణ. బ్రహ్మదేవుడు నవ్వుచూ వాల్మీకితో ఇట్లనెను, నీవు కూర్చినది శ్లోకమే, ఈ విషయమున సందేహము లేదు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమా. ఓ బ్రహ్మర్షి, నా ఇచ్ఛనే అనుసరించి ఈ వాక్కు నీయందు ఆవిర్భవించింది. ఓ ఋషిశ్రేష్ఠుడా, నీవు రాముని చరిత్రమునంతను కావ్యరూపమున రచింపుము. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాశ్రుతం. రాముడు ధర్మస్వభావుడు, లోకములో ప్రశస్తములైన గుణములు కలవాడు, పండితుడు. అట్టి రాముని చరిత్రమును నారదుని నుండి నీవు వినినది వినినట్లుగా చెప్పుము. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యాశ్చాపి యద్వృత్తం ప్రకాశం యది వారహః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. లక్ష్మణ సహితుడైన రాముడు, సీత, భరతాదులు, రాక్షసులు వీరందరి చరిత్రము రహస్యమైనదైనను ప్రకాశమైనదైనను నీకింతవరకు తెలియనిది కూడా ఇప్పుడు స్పష్టముగా తెలియగలదు. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. ఈ కావ్యములో నీవు చెప్పిన ఒక్క మాట అయినను అసత్యము కానేరదు. పుణ్యము మనోహరము అయిన రామకథను శ్లోకబద్ధము చేయుము. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ కథా లోకేషు ప్రచరిష్యతి. పర్వతములను నదులను భూతల మండలము ఉన్నంత వరకు రామాయణ కథ లోకములో వ్యాపించి ఉండును. యావద్ కథా త్వత్కృతా ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. నీవు రచించిన రామాయణ కథ ప్రచారములో నున్నంతకాలము నీవు నేను సృజించిన ఊర్ధ్వలోకములలోనూ అధోలోకములలోనూ స్వేచ్ఛగా సంచరించుచూ ఉండగలవు. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవాంతరధీయత తతః సశిష్యో భగవాన్ మునిర్విస్మయమాయయౌ. భగవంతుడైన బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికి అచటనే అంతర్ధానము పొందెను. వాల్మీకి మహామునియు శిష్యులను చాలా ఆశ్చర్యము చెందిరి. తస్య శిష్యాస్తతః సర్వే జగుః శ్లోకమిమం పునః ముహుర్ముహుః ప్రీయమాణాః ప్రాహుశ్చ భృశ విస్మితాః. పిమ్మట వాల్మీకి శిష్యులందరూ మాటిమాటికి సంతోషించుచు మరల ఈ శ్లోకమును పఠించి ఒకరికొకరు చెప్పుకునిరి. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా సోనువ్యాహరణాద్భూయః శ్లోకశ్లోకత్వమాగతః. సమసంఖ్యాకములగు అక్షరములతో 4 పాదములతో కూడినదై మహర్షి గానము చేసిన ఈ శ్లోకము మాటిమాటికిని గానము చేయుటచే ఇంకను శ్లోకత్వమును పొందినది. తస్య బుద్ధిరియం జాతా మహర్షేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యమీదృశైః కరవాణ్యహం. రామాయణమునంతను ఈ శ్లోక వృత్తములో రచించెదను అని పరమాత్మ ధ్యానపరాయణుడగు వాల్మీకి నిశ్చయించుకొనెను. ఉదార వృత్తార్థ పదైర్మనోరమైస్తదాస్య రామశ్చ చకార కీర్తిమాన్ సమాక్షరై శ్లోక శతైర్యశస్వినో యశస్కరం కావ్యముదారధీర్మునిః. కీర్తిమంతుడును మహాబుద్ధిమంతుడునగు వాల్మీకి యశస్శాలియగు ఆ రాముని మహాత్మ్యమును తెలుపునట్టి కావ్యమును మనోహరములైనవియు ఉత్తమములైన వృత్తములతోడను శబ్ద అర్థములతోడను ప్రకాశించునవియు సమాక్షరములు కలిగినవియు అగు శ్లోక శతములతో నిర్మించెను. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరిత్రం ముని ప్రణీతం దశశిరశ్చ వధం నిశామయధ్వం. వాల్మీకి ముని రచించిన ఈ రామచరితములో రావణ వధలో సమాసములు నా అతి దీర్ఘములు, సంధులు శ్రావ్యములు, శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర సమ్మతములైనవి. ఇందలి వాక్యములు సమములై మధురములై అర్థభరితములై ఉన్నవి. అట్టి ఈ కావ్యమును వినండి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే
ద్వితీయः సర్గः శ్రీరామ శ్రీరామ శ్రీరామ